రైస్ మిల్స్ తోటి ఒక మీటింగ్ పెట్టుకున్నాను. అందుకని నేను సమావేశం మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నందుకు క్షయవ్యాధి లక్షణాల గురించి అందరికీ తెలియజేస్తానని, క్షయవ్యాధితో చెప్తానని, క్షయవ్యాధి మందులు పూర్తి కాలం వాడాలని, అప్పుడే క్షయవ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చునని అందరికీ తెలియజేస్తానని. ఇటువంటి కార్యక్రమాలే కాకుండా కూడా మన న్యూట్రిషన్ ఇటువంటి కూడా దీనికి కారణం ఒకటే కాదు, ఒక స్ప్రెడ్ అనే కాదు. స్ప్రెడ్ కాకుండా కూడా దాన్ని ఎదుర్కొంటే గానీ మనం నివారణ చేయగలుగుతాం. లేకపోతే నివారణ అనేది మనకి కష్టతరమవుతుంది. కాబట్టి ఇది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది, దీని నివారణ చేయగలిగితే ఒక మీటింగ్ పెట్టుకున్నాను. అందుకని నేను సమావేశం మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నందుకు రావచ్చు. కూర్చోండి. ఏమైంది? నీకు ఎప్పటి నుంచి దగ్గు మొదలైంది? 3 వారాల నుంచి తగ్గుతుంది. 3 వారాలు. అవునా? మీలో కూడా రాత్రి పడుకునేటప్పుడు జ్వరం కానీ, చెమటలు పట్టడం కానీ, ఆకలి మందగించడం, బరువు తగ్గడం లాంటివి ఏమైనా ఉన్నాయా? అవును డాక్టర్, ఈ మధ్య చాలా కొత్తగా ఇప్పుడు. సరే, మీకు కూడా ఒకసారి చూస్తాను. టీవీ లక్షణాలు ఉన్నాయి, రమ్మన్నారు. సభాష నమస్కారం. నమస్కారం. రండి లోపలికి. అయితే మీ రిపోర్ట్ వచ్చింది. టీబీ పాజిటివ్ వచ్చింది మీకు. భయపడాల్సిన అవసరం ఏం లేదు, తగ్గిపోతుంది. 6 నెలలు మందులు వాడితే తగ్గిపోతుంది. ఒకసారి మొత్తం చెప్పు. అట్లా పెట్టుకొని లేక ఖర్చు పట్ట పెట్టుకొని తుమ్మాలి తగ్గాలి. అవును సార్, నాకు పూర్తిగా టీబీ తగ్గిపోయింది. ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉంటాను. బాగున్నా. ఇంకేంటి మరి విశేషాలు? ఇంకా నాకు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉచితంగా మందులు ఇచ్చారు. ఇంకా నెలకి 500 నా ఖాతాలో వేశారు. దాంతో నేను మంచి మాంసకృతుల ఆహారం, గుడ్లు, పండ్లు అన్ని కొనుక్కున్నాను. నేను పూర్తిగా తగ్గిపోయాను. సరే జయ, ఇప్పుడు టీవీ బారి నుంచి బయటపడ్డావు కదా, సంతోషంగా ఉన్నావు కదా జయ? అవును సార్. సరే జయ, వెళ్ళి పని తీసుకోకు. వస్తానమ్మా. మీరేనా సార్ సర్కారు? నేనేనమ్మా. ఇది అక్కడికి పోవాలి. చెప్పండి. ఛాయ అనే ఆమె మీ దగ్గరనే పనిచేస్తారంట కదా సార్? అవునండి. ఆమె ఎక్కడ ఉంది సార్ ఇప్పుడు? తను పని మానేసి చాలా రోజులైందమ్మా. తను రావట్లేదు ఇప్పుడు. అవునా సార్? మీకు టీవీ వచ్చింది మాత్ర తీసుకోవడానికి. అప్పటి నుండి నాకు కనిపించలేదు సార్.